తమిళ తలైవాస్ డిఫెన్స్ అంతే స్ట్రాంగ్గా ఉంది. సో టాస్లో జైపూర్ గెలిచింది కాబట్టి ఫస్ట్ రైడ్ మనం తలైవాస్ నుంచి చూస్తాం. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. ఇక్కడ మాత్రం సూపర్ మ్యాచ్ అయితే ఉండబోతుంది సూపర్ సండేలో భాగంగా. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్. మొదటి రైడ్ తమిళ్ తలైవాస్ నుంచి సచిన్ తన్వార్ ఉంటాడు. అండ్ చూడొచ్చు మంచి రైడర్, కాకపోతే ఈ సీజన్లో కొంచెం డిసప్పాయింట్ చేశాడు అనిపిస్తుంది. అండ్ అదే రన్నింగ్ బోనస్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఆ బ్లాక్ లైన్ పూర్తిగా క్రాస్ చేస్తే కనుక ఆ బోనస్ పాయింట్ అనేది లభిస్తుంది. అండ్ స్పీడ్ ఉన్న రైడర్, స్ట్రెంత్ ఉన్న రైడర్ ఈ సీజన్లో అనుకున్నంతగా ఆడలేదు. ఇద్దరు కోచెస్, ఒకవైపు ఎక్స్పీరియన్స్, ఒకవైపు యంగ్ కోచ్ ధర్మరాజ్ చెర్లాతన్ అండ్ సంజీవ్ బలియాన్. సో ఇద్దరికి కూడా నర్వస్ సిచ్యుయేషన్ ఇది. గెలవాల్సిన సిచ్యుయేషన్లో జైపూర్ ఉంది. అండ్ ఫస్ట్ రైడ్లోనే అర్జున్ రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు రైట్ కార్నర్ డిఫెండర్ పైన. 1000+ రైడ్ పాయింట్స్ ఉన్నటువంటి ఈ రైడ్ మషిన్గా ఎదగడం చూసాము ప్రో కబడ్డీ మ్యాట్ పై. అండ్ ఒక స్ట్రాంగ్ డిఫెండర్ని చక్కగా రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు ఆమిర్ హుసేన్ బస్తామీని. అభిషేక్ బచ్చన్ కూడా అంతే ఎంతూజియాస్టిక్గా కనిపిస్తాడు. పాయింట్స్ వస్తే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం ఫస్ట్ టాకిల్ పాయింట్స్ తమిళ తలైవాస్కి అని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్తో. బోనస్ పాయింట్ అయితే వచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ అర్జున్ దేశ్వాల్. బట్ దెన్ ఫస్ట్ టైం కూడా టాకిల్ అయ్యాడు. ఎప్పుడైతే డీప్గా వెళ్ళాడో లెఫ్ట్ కార్నర్ నుండి వచ్చాడు. అండ్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్ కవర్, రైట్ కార్నర్. సచిన్ తవర్ 1028 రేట్ పాయింట్స్ ఉన్నాయి ప్రో కబడ్డీ కెరియర్లో. 38 సూపర్ 10 అండ్ అవుట్ ఆఫ్ ది బాండ్. నాన్ స్టాప్ యాక్షన్ జరుగుతోంది కబడ్డీ మ్యాట్ పై. సుర్జీత్ ప్రాపర్గా డాష్ కొట్టాడు సచిన్ తవర్ పై. చూడొచ్చు ఎప్పుడైతే కిక్ కోసం ప్రయత్నం చేస్తాడో అండ్ సోలోగా డాష్ చేశాడు అక్కడ సుర్జిత్ నుంచి. 1 vs 5 బోత్ సైడ్ రైడ్ చేస్తాడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇది అడ్వాంటేజ్ అని తీసుకోవచ్చు. తీసుకుంటాడంటే లేదు, ఇక్కడ చాలా ట్యాకిల్ చేశాడు ఇన్ఫాక్ట్ నితేష్ కుమార్. యాంకిల్ హోల్డ్, సాలిడ్ గ్రిప్, తర్వాత రైట్ కవర్ నుండి చక్కటి సపోర్ట్. తమిళ తలైవాస్ ఈ సీజన్లో 10th పొజిషన్లో ఉన్నటువంటి టీం కూడా ఎక్కడ కూడా తడబడట్లేదు జైపూర్ పింక్ ప్యాంథర్స్ని ఢీకొనడానికి. రేడ్ పాయింట్స్ చూస్తే జైపూర్వి 5 ఉన్నాయి, తమిళ తలైవాస్వి 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అంకుష్ లెఫ్ట్ కార్నర్లో చక్కటి యాంకిల్ హోల్డ్, తర్వాత ఒక రివైవల్ కూడా వస్తుంది జైపూర్కి. బ్రిలియంట్ కాంబినేషన్ ట్యాకిల్ అని చెప్పాలి. ఎప్పుడైతే యాంకిల్ హోల్డ్ చేశాడో సుర్జిత్ నుంచి ఆ డాష్ అనేది జరిగింది. అండ్ సాయి ప్రసాద్ని కంప్లీట్గా బయటకైతే పంపించారు. అండ్ 1 పాయింట్ అయితే లభిస్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్కి. అభిజిత్ పాయింట్ సాధిస్తాడా? 1 vs 5 బోనస్కి అయితే అవకాశం లేదు, డీప్గా వెళ్ళాలి. అక్కడ ఎస్కేప్ అయినట్టే కనబడుతున్నాడు. లాబీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు. మరొక పాయింట్ లభిస్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్కి. చాలా క్లోజ్ కాల్ ఏమో. మరి ఒక్కసారి కన్సల్ట్ చేసుకొని ఒక డెసిషన్కి వస్తారు ప్లేయర్స్. సో లెట్స్ సీ. డిఫెండర్ ఎప్పుడైతే డీప్గా వెళ్ళాడో డాష్ కొట్టే ప్రయత్నం, బట్ ఇన్ ది ఎయిర్ లాబీ త్రూ అయితే రీచ్ అయ్యాడు. లెట్స్ సీ. అండ్ ప్రతిసారి కూడా ఫుట్ వర్కే చేస్తున్నాడు కానీ అటాకింగ్ చేయడం లేదు. అక్కడ కార్నర్ నుంచి సాలిడ్ గా డబుల్ హోల్డ్ అయితే జరిగింది. అండ్ మంచి ట్యాకిల్ అయితే జరిగింది. మరొక పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. ఆ లీడ్ పెరుగుతూ వస్తుంది. సచిన్ తవర్ 6 రేడ్లు చేస్తే 2 సార్లు ట్యాకిల్ అయ్యాడు. సో ఒక్క పాయింట్ కూడా లేదు తనకి. డ్రాప్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ తమిళ తలైవాస్కి. ఒకవైపు హిమాన్షు ఉన్నాడు రేడర్. సో అక్కడే టార్గెట్ చేస్తున్నాడా? లేదు, సూపర్ ట్యాకిల్ జరిగేట్టుగా కనిపిస్తోంది. బ్రిలియంట్ సూపర్ ట్యాకిల్ ఇది, రఫ్ సూపర్ ట్యాకిల్. సో అచ్చం మసలి పట్టు లాంటి ట్యాకిల్. దాంతో 2 ట్యాకిల్ పాయింట్స్. ఓ మై గాడ్, లేదు. ఈచ్ 1 పాయింట్ అంటే 2 పాయింట్స్ తమిళ తలైవాస్కి, 1 పాయింట్ జైపూర్కి ఇస్తారా? సూపర్ ట్యాకిల్ 2 points తమిళ తలైవాస్, 1 defender out from 1 point. లెట్స్ సీ. ఆ ఫోర్స్ తో మరి డిఫెండర్ కూడా లాబీలో నుంచి బయటికి వెళ్ళిపోయారంటున్నారు. దాన్ని ఛాలెంజ్ చేస్తారా మరి జైపూర్ తమిళ తలైవాస్? ఏమైనా ఇక్కడ డైవ్ చేశాడు. తర్వాత ఏం జరిగింది? హిమాన్షు రైడర్గా
అండ్ జైపూర్ అక్కడ ట్యాకిల్ రేట్స్ కనుక చూసుకుంటే స్ట్రైక్ రేట్ గత 6 మ్యాచ్ల నుంచి ఎడమ వైపు 61% ఉంది. అండ్ ఇక్కడ మంచి ట్యాకిల్ అయితే జరిగింది. రెజా నుంచి మరొక ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. ఎస్ రెజా అండ్ ఆల్సో అంకుష్ రాఠీ ఇద్దరు కూడా లెఫ్ట్ వింగ్ ఆఫ్ ది డిఫెన్స్ లో ఉన్నారు కాబట్టి అక్కడ నుండి ఎక్కువ ట్యాకిల్ జరుగుతూ ఉన్నాయి. సుర్జీత్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎందుకో కాస్త స్లో అయిపోయాడు. ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ జైపూర్ పింక్ పాంథర్స్ కి ఒక టచ్ 2 ఫర్ ది ఆల్ అవుట్. టోటల్ గా 3 పాయింట్లు. దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో జైపూర్ పింక్ పాంథర్స్. అండ్ స్పీడ్ అటాకింగ్ మూవ్మెంట్ అయితే చేయడం లేరు. అండ్ ఇక్కడ సుర్జిత్ నుంచి ట్యాకిల్ చేసే ప్రయత్నం, అక్కడ సపోర్ట్ లభించింది అంకుష్ రాథే నుంచి, అందుకే ఈ ట్యాకిల్ సక్సెస్ అయింది. లేదంటే కనుక రైడర్ సేఫ్ అయ్యే అవకాశం ఉండేది. సుర్జీత్ షార్ట్ బ్లాక్స్ కి పెట్టింది పేరు. ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ షార్ట్ బ్లాక్ అండ్ వైడ్ స్టాన్స్ పెట్టాడు, తర్వాత అంకుష్ వచ్చి ఫినిష్ చేశాడు ఆ ట్యాకిల్ ని. దాంతో మరి అభిషేక్ బచ్చన్ కూడా ఆన్ ది టోస్ ఉండి ఎంకరేజ్ చేస్తున్నాడు. అర్జున్ దేశ్వాల్ 52 రేట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సీజన్లో తనకి లాస్ట్ 6 మ్యాచెస్లో. అండ్ నీరజ్ నర్వాల్కి 36 అండ్ మిగతా అందరూ కూడా 12 రేట్ పాయింట్లు చేస్తున్నారు. సో తమిళ్ తలైవాస్ మరొక్కసారి అర్జున్ని ట్యాకిల్ చేయడంలో సక్సెస్. ఈరోజు 3 సార్లు పట్టేసింది అర్జున్ని. ఇక్కడ మాత్రం అభిషేక్ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. చాలా క్విక్ రేడ్ ఇది, డూ ఆర్ డై రేడ్ తమిళ్ తలైవాస్ కి. 1 వర్సెస్ 4 4 డిఫెండర్స్ ఉన్నారు మళ్ళోసారి. సో ఇక్కడ ట్యాకిల్ అయితే ఖాయం అనిపిస్తోంది నాకు. డీప్ గా వచ్చాడు కాబట్టి ఇక్కడ ట్యాకిల్ చేసింది. మీరు చెప్పినట్టుగానే రాధిక మంచి ట్యాకిల్ అయితే జరిగింది. అండ్ ఇది కలిసి వచ్చే పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. చూడొచ్చు ఎప్పుడైతే సౌరభ్ ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేశాడో రెజా నుంచి యాంకిల్ హోల్డ్ జరిగింది, తర్వాత సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయింది. హ్యాపీ ఓనర్. ఉన్న 10 మినిట్స్ క్యాలిక్యులేటివ్ గా మూవ్ అవ్వాలి జైపూర్ పింక్ పాంథర్స్. ఓన్లీ దెన్ గెలవగలుగుతారు. అర్జున్ దేశ్వాల్ 12 రేడ్లు చేస్తే 4 రేడ్ పాయింట్లు మాత్రమే. ఈ 10 మినిట్స్ మాత్రం మైండ్ గేమ్ ఆడాలి, కానీ అక్కడ మాత్రం ట్యాకిల్ చేసింది తమిళ్ తలైవాస్. అర్జున్ దేశ్వాల్ ని మరొకసారి అండ్ జంప్ తీసుకున్నాడు, కానీ సరిగా ల్యాండ్ కాలేదు. అండ్ అనవసరంగా పాయింట్ కోసం ప్రయత్నం చేసినట్టు కనబడుతున్నాడు. అవసరం లేదు, టీమ్ సిచ్యుయేషన్ ని బట్టి ఆడాల్సింది. 11 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి తమిళ్ తలైవాస్ డిఫెన్స్ కి. అండ్ ఇక్కడ చంద్రన్ రంజిత్ ని అంకుష్ రాఠీ మరొకసారి ఇన్ ది ఎయిర్ ట్యాకిల్ చేశాడు. 1 పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సూపర్ గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేసింది మరొకసారి జైపూర్ పింక్ ప్యాంథర్స్, అది కూడా చంద్రన్ రంజిత్ ని. ఈ రోజు కేవలం 3 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్సే చూసాము జైపూర్ పింక్ పాంథర్స్ లో, కాబట్టి తొందరపడే అవకాశం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు చక్కటి యాంకిల్ హోల్డ్ మరొకసారి లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకుష్ రాఠీ. 4వ ట్యాకిల్ పాయింట్ తనకి. క్రూషియల్ మ్యాచ్ లో కూడా ఎక్కడ కూడా తడబడట్లేదు ఈ యంగ్స్టర్. లెఫ్ట్ కార్నర్ లో 5 ట్యాకిల్ అటెంప్ట్స్ చేస్తే ఇది 4వ ట్యాకిల్ పాయింట్స్. లెస్సీ బోనస్ జరిగిందా లేదా అనేది క్వశ్చన్ మాత్రమే. తమిళ్ తలైవాస్ 1 డిఫెండర్ అవుట్ అబౌట్ 1 ఓ మై గాడ్, ఒక డిఫెండర్ అవుట్ అంటున్నారు. అర్జున్ దేశ్వాల్ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా? 1 వర్సెస్ 4 డీప్ గా వెళ్ళకూడదు. అండ్ తన రాంగ్ సైడ్ అయితే వెళ్ళిపోయాడు కాబట్టి రైడర్ ని ట్యాకిల్ చేసింది తమిళ్ తలైవాస్. అనవసరమైన మూవ్ అని చెప్పుకోవచ్చు ఇది. 1 పాయింట్ తమిళ్ తలైవాస్. ఇదే విధంగా కొనసాగుతుంది అనిపిస్తోంది. దాంతో మరి జైపూర్ పింక్ పాంథర్స్ గెలిచి మరి లీడర్ బోర్డ్ లో 6th పొజిషన్ కి మూవ్ అవుతారు 7th నుండి. సో 6th లో ఉన్న యూపీ యోధా కిందికి వెళ్తుంది. సో నెక్స్ట్ మ్యాచ్ లో మరొకసారి మనకు అర్థమవుతుంది జైపూర్ అక్కడే ఉంటుందా లేకపోతే యూపీ యోధా మరొకసారి ఆ పొజిషన్ కి వెళ్తుందా అనేది. ఎట్టకేలకు చంద్రన్ రంజిత్ ఒక పాయింట్ అయితే వచ్చింది కాదు, అది ఇచ్చారు. ఇక్కడ మాత్రం పాయింట్ కోసం అసలు ప్రయత్నం చేయకూడదు. డీప్ గా వెళ్తున్నాడు, మరొకసారి హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం, డీప్ గా వెళ్ళాడు, మరొక హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు అర్జున్ దేశ్వాల్. అది కూడా చంద్రన్ రంజిత్ ని టార్గెట్ చేశాడు. షఫాగి మాత్రం డిసప్పాయింటెడ్ గా కనిపిస్తున్నాడు. తను మాత్రం లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో అదరగొట్టాడు. సచిన్ ఎప్పుడైతే పర్ఫామ్ చేయలేకపోయాడో షఫాగి అండ్ అంకుష్ రాఠీకి ఇది హై 5 పాయింట్. 6 ట్యాకిల్ అటెంప్ట్స్ చేస్తే 5 సక్సెస్ అయ్యాయి ఈ యంగ్ ప్లేయర్ కి. ఎక్కడా కూడా తప్పు చేయట్లేదు. బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ టీమ్ కి. కన్వర్షన్స్ చూడొచ్చు. ఎప్పుడైతే ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాడో థై హోల్డ్ చేసి అక్కడే కూర్చుడిపోయాడు. మరొకసారి ఇక్కడ మాత్రం ట్యాకిల్ అవ్వబడ్డాడు. సేమ్ సిచ్యువేషన్
అనవసరంగా వెళ్ళాడు, డీప్ గా వెళ్ళాడు. అండ్ రాఫ్ సూపర్ ట్యాకిల్ ఇది, అచ్చం మసలి పాట్ లాంటి ట్యాకిల్ ఇది. ఇది థర్డ్ సూపర్ ట్యాకిల్ రాధిక. అండ్ మై గాడ్, కొంచెం అడ్వాన్స్ టాకిల్స్. రేడర్ సేఫ్, హిమాంశుకి ఒక పాయింట్. Number 1 out. ఇది తప్పు లేదు, ఎందుకంటే అటు తమిళ తలైవాస్ రేడర్స్ అమి తుమి తేల్చుకుంటారు కాబట్టి ఒక ప్లేయర్ వెళ్ళి డిఫెన్స్లో పాయింట్ ఇచ్చేయడం తప్పు కాదు. కానీ అర్జున్ చేసింది మాత్రం ఖచ్చితమైన తప్పది. మల్టీ టైమ్స్ అవుట్ అయ్యాడు. ఈరోజు 8 సార్లు అవుట్ అవ్వడం చూసాము. సో 18 రేడ్స్ చేస్తే 6 రేడ్ పాయింట్లు, 8 సార్లు పట్టేసింది తన్ని. ఇక్కడ చూస్తే గనక అండ్ శ్రీకాంత్ జాదవ్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ. లాస్ట్ 17 సెకండ్స్ గేమ్ మాత్రమే మిగిలింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మంచి లీడ్లో ఉంది, ఆ లీడ్ని కంటిన్యూ చేసుకోవాలి. 6 పాయింట్స్ లీడ్లో ఉన్నారు. అండ్ ఇమీడియట్లీ అక్కడ Red. ఆక్లైన్ క్రాస్ చేసి ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు కాబట్టి నెక్స్ట్ రైడ్ టు ఆర్డర్ రైడ్ రాబోతుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక్కడ లాస్ట్ 4 సెకండ్స్. ఈ టైం అయిపోయిన తర్వాత ట్రై చేస్తాడు నీరజ్ నర్వాల్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ రైడ్ చేస్తాడు. స్పీడ్ ఉంటుంది అండ్ మంచి రీచ్ అయితే ఉంటుంది. అండ్ పాయింట్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ పాయింట్ చాలా చాలా కీలకం. అండ్ ఆ లీడ్ అదే విధంగా కంటిన్యూ చేసుకోవాలంటే కనుక పాయింట్ సాధించాలి, లేదంటే రైడ్ అవుట్ అయినా కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ అనవసరంగా ఇక్కడ తొందరపడ్డాడు అభిషేక్. దాంతో పాయింట్ అయితే లభిస్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. దీంతో టైం కూడా పూర్తయిపోయింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్ విజయం సాధించి 6th పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్.